నిన్న సొలనేసిలో కూడా ఒక్క మొక్కని ప్రోటోగైని అని చెప్పారు. ఇది చెప్పండి. All members are protandry in Solanaceae, but except one member, that is solanum. Protogyne in Liliaceae calcicum. అడుగుతాడు ఈ క్వశ్చన్, డెఫినెట్ క్వశ్చన్, అందులో డౌటే లేదు. ఒక క్వశ్చన్ మీకు ఇచ్చేసినట్టే. Find out the set of plants from the following. Find out the Solanaceae and Liliaceae members that contain protogyne అని అంటారు. సొలనేసిలో ప్రోటోగైని ఉన్న మొక్క ఏంటి, లిలియేసిలో ప్రోటోగైని ఉన్న మొక్క ఏంటి? సొలనేసి సొలానం, ఆ ఫ్యామిలీ పేరు సొలానం, లిలియేసి క్యాల్చికం. ఈ క్వశ్చన్ గ్యారెంటీ క్వశ్చన్. ఇన్ సొలనేసియే ప్రోటోగైన్ ఇస్ ఫౌండ్ ఇన్ సొలానం, బట్ ఇన్ లిలియేసియే ప్రోటోగైన్ ఇస్ ప్రెజెంట్ ఇన్ క్యాల్చికం ఆటంనేల్. ఎక్కడది? క్యాల్చికం ఆటంనేల్. ఎక్కడైతే జెనెటిక్ మ్యుటేషన్ ఉందంటున్నామో దాంట్లో, ఎక్కడైతే రైజోమ్ ఉందంటున్నామో, కామ్ ఉందంటున్నామో దాంట్లో. ఓకేనా? అది. నౌ కమింగ్ టు ఫ్రూట్స్. నార్మల్లీ ఫ్రూట్ ఈస్ క్యాప్సూల్, ఓకే, బట్ రేర్లీ బెర్రీ. దట్ ఈస్ ఆస్పరాగస్. బెర్రీకి ఒక ఎగ్జాంపుల్ ఏంటి? ఆస్పరాగస్. ఇప్పుడు చెప్పండి, సొలనేసిలో ఉన్న ఫ్రూట్స్, లిలియేసిలో ఉన్న ఫ్రూట్స్ క్వైట్ రివర్స్. సొలనేసిలో మెయిన్ ఫ్రూట్ is berry and also contain capsule, but here main fruit is reverse. Main fruit is capsule but also contain berry. One of the member with berry in Liliaceae asparagus. అర్థమైందా పాయింట్? ఒక్కసారి ఫ్రూట్ విషయంలో మూడు ఫ్యామిలీస్ని కంపేర్ చేయండి. ఫ్రూట్ అనే విషయంలో ఫ్యాబేసి, సొలనేసి, లిలియేసి. ఫ్యాబేసియే legume or pod. Geocarpic indehiscent fruits are found in Arachis hypogaea. But what about Solanaceae? Main fruit is berry and also contain capsules. But what about Liliaceae? Main fruit is capsule but also contain berries. Okay now? Adi. Now coming to seed. How many cotyledons are there in the seeds of Liliaceae? One cotyledon. Monocotyledons. Monocotyledone. Seeds are endospermic. Seed ని కంపేర్ చేస్తే ఫ్యాబేసిలో నాన్ ఎండోస్పెర్మిక్, సొలనేసి, లిలియేసి ఎండోస్పెర్మిక్. అలాగే ఫ్యాబేసి, సొలనేసి డైకాటిలిడనస్, లిలియేసిలో మోనోకాటిలిడనస్. ఓకేనా? పర్టికులర్గా ఫ్యాబేసి సీడ్స్ లేక వస్తే దే ఆర్ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్స్. ఇవన్నీ మనం సీడ్ కంపేర్ చేస్తాం. అండ్ పాలీఎంబ్రియోనీ ఈజ్ కామన్. పాలీఎంబ్రియోనీ ఎగ్జాంపుల్ అల్లియం సెపా. ఏంటి పాలీఎంబ్రియోనీ? పేరులో ఉందన్నమాట. పాలీఎంబ్రియోనీ. Generally, one seed it contain one embryo, but seeds of allium they contain more than one embryo, many embryos. Presence of many embryos within the same seed, that is called polyembryony, is common in allium sepa. So seeds are monocotyledonous and endospermic, endospermic and seeds contain polyembryonic condition in case of allium sepa. Okay na? Adi very very important. Okay, ఇప్పుడు ఫైనల్ గా ఫ్లోరల్ ఫార్ములా అనే విషయానికి వస్తుంది. చెప్పండి, ఫ్లోరల్ ఫార్ములా ఎలా ఉంటుందో? బ్రాక్టియేట్, EBRL, Ebracteolate, actinomorphic, bisexual. ఇక్కడ తర్వాత కేరాసినా, 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 పి పెరియాంతో, పి పెరియాంత. నంబర్ చెప్పు. టెపల్స్ 6 arranged in 2 circles each with 3 gamotepalous bracket code పెట్టాను చూడండి. And stamens 6 arranged in 2 circles. Okay, epitepalous. arrow mark చూపించాను. డైజెషన్ చెప్పండి. ట్రైకార్పల్లరీ, సింకార్పస్ సుపీరియర్.
అంతే కదా, చెప్పండి ఒకసారి. బ్రాకెట్ టెపల్స్ 6 arranged in 2 circles each with 3 గ్యామోటెపాలస్ అంత చెప్పాలి అక్కడ. టెపల్స్ 6 arranged in 2 circles each with 3 గ్యామోటెపాలస్. స్టేమెన్స్ 6 arranged in 2 circles ఎపిటెపాలస్ అన్న ఎపిపిల్లస్ అన్న రెండో ఒకటి. ట్రైపార్పిలరీ సింకార్పస్ ట్రైపార్పిలరీ సింకార్పస్ సుపీరియర్ ఓవరీ. ఓకేనా, ఇప్పుడు చెప్పండి వాట్ ఇస్ ద టోటల్ నంబర్ ఆఫ్ modified leaves? Total number of modified leaves. Total number of leaves 6 plus 6 12 plus 3 15. How many non-essential organs are there? 6. Essential organs 9. Okay. Sporopills ఎన్ని ఉన్నాయి? 9. Microsporopills 6. Megasporopills 3. How many sporopills they show cohesion and how many they show addition? Cohesion. How many modified leaves they show cohesion? Cohesion, union among themselves. Any? How many floral leaves? How many modified leaves they show cohesion? ఆ టెపల్స్ 6 ఉన్నాయి, కోషన్లో ఉన్నాయా లేదా అవి? బ్రాకెట్ పెట్టి ఎన్ని తీసుకోవాలా? టెపల్ 6 కార్పెల్స్ 3 9 modified leaves they show cohesion. But how many modified leaves they show addition? 6. అదైన పాయింట్ అది. అంటే అడిషన్ ఉన్న ఫ్యామిలీస్ సొలనేసిలో ఉంది 5 స్టేమెన్స్ పెటల్స్ తాతుకొని ఉన్నాయి. లిలియస్లో ఉంది 6 స్టేమెన్స్ తాతుకొని. ఓకేనా, ఇప్పుడు చెప్పండి వాట్ ఇస్ ద టోటల్ నంబర్ ఆఫ్ వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ modified leaves of Fabaceae, Solanaceae, Liliaceae, total number of leaves